వెల్కమ్ టు సివిల్ ఇన్ తెలుగు. ఈరోజు నా టాపిక్ ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ ద లాంగ్ కాలమ్ అండ్ షార్ట్ కాలమ్. ఓకే, సో డిఫరెన్స్ బిట్వీన్ ద లాంగ్ కాలమ్ అండ్ షార్ట్ కాలమ్. ఓకే, సో మనం లాంగ్ కాలంకి షార్ట్ కాలంకి డిఫరెన్స్ అనేది మెయిన్గా మనము ఎలా నుండి తీస్తామంటే లెంత్ బై లీస్ట్ lateral dimension అన్నట్టు. ఓకే, సో length of the column to least lateral dimension greater than 12 ఉంటే అది ఏమవుతుంది అంటే లాంగ్ కాలం అవుతుంది అన్నట్టు. ఓకే, లెంత్ ఆఫ్ కాలం డివైడెడ్ బై లీస్ట్ lateral dimension లెస్ దెన్ 12 ఉంటేనేమో దాన్ని ఏమంటామంటే మనం దానిని షార్ట్ కాలం అనేసి అంటాం అన్నట్టు. ఓకే, సో ఇది ఫస్ట్ డిఫరెన్స్. సెకండ్ డిఫరెన్స్ ఏంటంటే లాంగ్ కాలం అనేది మనకి ఎలా ఫెయిల్ అవుతుందంటే బక్లింగ్లో ఫెయిల్ అవుతుంది. ఇట్ ఫెయిల్స్ ఇన్ బక్లింగ్. ఓకే, సో బక్లింగ్ అంటే ఏంటిదంటే బెండ్ అవ్వడం అన్నట్టు. ఓకే, ఎప్పుడైతే అది లోడ్ ఎక్కువ అవుతుందో అది ఆటోమేటిక్గా ఇట్లా సైడ్కి మనకి బెండ్ అవుతుంది అన్నట్టు. ఓకే, దాన్ని మనము బక్లింగ్ అనేసి అంటాము. అదే షార్ట్ కాలంకి వచ్చేసరికి అది ఎలా ఫెయిల్ అవుతుంది అంటే క్రషింగ్లో ఫెయిల్ అవుతుంది. ఇట్ ఫెయిల్స్ ఇన్ క్రషింగ్. ఓకే, ఇది క్రషింగ్లో ఫెయిల్ అవుతుంది. క్రషింగ్ అంటే ఏంటంటే ఇట్లా పడినప్పుడు మొత్తము పలిగిపోవడం అన్నట్టు. ఓకే, సో ఇంకా డిఫరెన్స్ ఏంటంటే లాంగ్ కాలంలో మనకి స్లెండర్నెస్ రేషియో అనేది గ్రేటర్ దెన్ 40 ఉంటుంది. ఓకే, లేకపోతే స్లెండర్నెస్ రేషియో గ్రేటర్ దెన్ 41 ఉంటే మనం దానిని ఏమంటామంటే లాంగ్ కాలం అంటాం అన్నట్టు. స్లెండర్నెస్ రేషియో గ్రేటర్ దెన్ 41 ఉంటే దాన్ని లాంగ్ కాలం అంటాం. ఒకవేళ స్లెండర్నెస్ రేషియో లెస్ దెన్ 41 ఉంటే మనం దాన్ని ఏమంటాం అంటే షార్ట్ కాలం అనేసి మనం అంటాం అన్నట్టు. ఓకే, సో ఎప్పుడైనా కానీ లాంగ్ కాలం అనేది దేనికి దేంట్లో లోడ్ అవుతుందంటే ఇది ఎప్పుడైనా కానీ బక్లింగ్ స్ట్రెసెస్కి లోడ్ అవుతుంది. ఇది సబ్జెక్ట్ టు బక్లింగ్ స్ట్రెసెస్. ఓకే, సో మనం ఇట్లా బెండ్ చేసినప్పుడు అనేది దాంట్లో బక్లింగ్ స్ట్రెసెస్ అనేది డెవలప్ అవుతాయి. ఓకే, అదే మనము షార్ట్ కాలమ్స్కి వచ్చేసరికి ఇది దేనికి అవుతుంది అంటే కంప్రెసివ్ స్ట్రెసెస్కి లోడ్ అవుతాయి. సో కంప్రెసివ్ స్ట్రెసెస్ ఎక్కువ కాలం వల్ల ఏమవుతాయి అంటే క్రషింగ్ అయ్యి షార్ట్ కాలం అనేది ఫీల్ అవుతాయి. సో సబ్జెక్టెడ్ టు కంప్రెసివ్ స్ట్రెసెస్. ఓకే, తర్వాత మనకి ఇంకో డిఫరెన్స్ ఏంటంటే రేడియస్ ఆఫ్ గైరేషన్ అనేది మనకి లెస్ ఉంటుంది కాలంలో. లెస్ అండ్ మనకి షార్ట్ కాలంలో వచ్చేసరికి రేడియస్ ఆఫ్ గైరేషన్ ఈస్ మోర్. ఓకే, రేడియస్ ఆఫ్ గైరేషన్ అనేది మనకి షార్ట్ కాలంలో ఎక్కువ ఉంటుంది అండ్ లాంగ్ కాలంలో రేడియేషన్ గైరేషన్ అనేది తక్కువ ఉంటుంది. సో ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది అంటే లోడ్ క్యారింగ్ కెపాసిటీ అనేది చేంజ్ అవుతుంది. లోడ్ క్యారింగ్ కెపాసిటీ ఆఫ్ లాంగ్ కాలమ్ ఇస్ లెస్. ఓకే, అదేవిధంగా లోడ్ క్యారింగ్ కెపాసిటీ ఆఫ్ షార్ట్ కాలం అనేది ఏముంటుంది అంటే మనకి మోర్ ఉంటుంది. సో మనకి ఇలా మనకి మెయిన్గా 2 టర్మ్స్ మనం యూజ్ చేసినాం. ఏంటి అంటే రేడియస్ ఆఫ్ గైరేషన్
అండ్ స్లెండర్నెస్ రేషియో. సో ఫస్ట్ మనకి రేడియస్ ఆఫ్ గైరేషన్ అంటే ఏంటిది, స్లెండర్నెస్ రేషియో అంటే ఏంటి అని మనకు కావాలి. సో నేను రేడియస్ ఆఫ్ గైరేషన్ గురించి చెప్తున్నాను. ఓకే, సో ఇది మనకి మెయిన్ టర్మ్ రేడియస్ ఆఫ్ గైరేషన్. సో రేడియస్ ఆఫ్ గైరేషన్ మనం దీనిని ఎలా డిఫైన్ చేస్తారంటే, ఇట్ ఈస్ డిఫైన్డ్ as the distance from a given axis up to a point where the entire area is assumed to be concentrated. ఓకే, సో మనం రేడియస్ ఆఫ్ గైరేషన్ మనం ఏమంటే అంటే కే మినిమం తోటి మనం చూపిస్తాం. కే మినిమంకి ఫార్ములా ఏంటంటే I/A. ఇక్కడ I అంటే ఏంటిది, మనకి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా వస్తుంది. సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, మనకి ఏ అంటే ఏంటిది, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షనల్ ఏరియా. ఓకే, లేకపోతే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ మెంబర్. సో మనకి దీని డెఫినేషన్ మీనింగ్ ఏంటంటే, ఎప్పుడైతే మనం కాలమ్ కానీ బీమ్ కానీ చూసుకుంటే మనకి దానికి సెంటర్ అనేది ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి ఏమి ఇచ్చింది, ద డిస్టెన్స్ ఫ్రమ్ ఏ గివెన్ యాక్సెస్. సో మనకి ఇది యాక్సెస్ అప్ టు ఏ పాయింట్ వేర్ ద ఎంటైర్ ఏరియా ఈస్ అచీవ్డ్ టు బి కాన్సన్ట్రేటెడ్. సో మనకి ఒక ఏరియా అనేది క్రియేట్ అయితే ఆ ఏరియా మొత్తం అనేది మనము కాన్సన్ట్రేటెడ్ గా తీసుకుంటే దానిని మనం ఏమంటాం అంటే రేడియస్ ఆఫ్ గైరేషన్ అనేసి అంటాం అన్నట్టు. ఓకే, సో మనకి ఈ రేడియస్ ఆఫ్ గైరేషన్ లో ఎక్కడ చూసుకున్నా మనకి లోడ్ అనేది ఒకటే రకంగా మొత్తం బీమ్ కానీ మెంబర్ కానీ ఏది దేనిపైన అయినా కానీ ఒకటే రకమైన స్ప్రెడింగ్ అనేది ఉంటుంది. ఓకే, సో మనకి రేడియస్ ఆఫ్ గైరేషన్ మనకి ఏ విధంగా యూజ్ అవుతుంది అంటే, సో మనకి ఒక మెంబర్ తీసుకున్నట్టయితే పెద్ద మెంబర్ అండ్ చిన్న మెంబర్ తీసుకున్నట్టయితే మనకి స్ప్రెడింగ్ ఆఫ్ లోడ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అన్నట్టు. ఓకే, సో రేడియస్ ఆఫ్ గైరేషన్ అనేది మనకి ఇండైరెక్ట్ ఎలా చెప్పవచ్చు అంటే, మోర్ ఆఫర్ మాస్ ఇస్ స్ప్రెడింగ్ మీన్స్ ద లోడ్ అనేది ఈ బీమ్ మెంబర్ పైన ఎంతగానో స్ప్రెడ్ అవుతుంది అనే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, ఒకవేళ మనం చిన్న దాన్ని తీసుకుంటే ఇట్లా ఆటోమేటిక్గా ఏరియా అనేది చిన్న ఉంది కాబట్టి ఇది బక్లింగ్కి త్వరగా లోన్ అవుతుంది అన్నట్టు. అదే మనము పెద్ద డయామీటర్ ఉన్నది లేకపోతే పెద్ద ఏరియా క్రాస్ సెక్షన్ ఉన్న దానిని తీసుకుంటే అప్పుడు ఏమైతే దాంట్లో ఆటోమేటిక్గా స్ప్రెడింగ్ ఆఫ్ లోడ్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నట్టు. ఓకే, సో ఆటోమేటిక్గా అదేమవుతుంది అంటే బక్లింగ్ అనేది చాలా లేట్గా అవుతుంది అన్నట్టు. సో అందుకనేసి మనము రేడియస్ ఆఫ్ గైరేషన్ తీసుకుంటాం. సో రేడియస్ ఆఫ్ గైరేషన్ ఏంటిదంటే ఇది మొత్తం పైన ఉంటుంది. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎక్కువ ఉంటే రేడియస్ ఆఫ్ గైరేషన్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు. ఓకే, సో రేడియస్ ఆఫ్ గైరేషన్ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా ఏంటివి ఆ మెంబర్స్ అనేవి స్టేబుల్గా ఉంటాయి. ఓకే, దిస్ ఇస్ ద మెయిన్ రీజన్ ఆఫ్ రేడియస్ ఆఫ్ గైరేషన్. మనం డిజైన్ చేసేటప్పుడు రేడియస్ ఆఫ్ గైరేషన్ అనేది గుర్తు పెట్టుకొని మనం డిజైన్ చేయాలి. ఓకే, ఇట్ ఈస్ ద మెయిన్ పాయింట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏంటిది, స్లెండర్నెస్ రేషియో. ఓకే, స్లెండర్నెస్ రేషియో. సో స్లెండర్నెస్ రేషియో అంటే దీన్ని ఏమంటారు అంటే, ఇట్ ఈస్ ద రేషియో బిట్వీన్ effective
length of column to minimum radius of gyration. ఓకే, మన స్లెండర్నెస్ రేషియోని మనం ఈ సింబల్ తోటి చూపిస్తాము. సో ఎల్ ఎఫెక్టివ్ బై కే మినిమం. సో మనకి కే మినిమం కావాలంటేనే ఇంత ముందు రేడియస్ ఆఫ్ డైరెక్షన్ లో మనం ఫార్ములా చెప్పినాక దాన్ని బట్టి మనం దీన్ని ఈ విధంగా చేస్తాం. అండ్ ఎల్ ఎఫెక్టివ్ అనేది మనకి కాలమ్స్లలో డిఫరెంట్గా ఉంటుంది. అది ఏ విధంగా డిఫరెంట్గా ఉంటుంది అంటే మనం తీసుకునే సపోర్ట్స్ని బట్టి ఎఫెక్టివ్ లెంత్ ఆఫ్ ది కాలమ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో మనకి స్లెండర్నెస్ రేషియో అనేది ఎలా ఉంటుంది అంటే స్లెండర్నెస్ రేషియో అనేది తక్కువ ఉంటే కాలము తొందరగా బక్లింగ్ అవుతాయి. సో మనకి స్లెండర్నెస్ రేషియో అనేది ఎక్కువ ఉండేటట్టు మనం చూసుకోవాలి. ఓకే, స్లెండర్నెస్ రేషియో అనేది తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. ఈ స్లెండర్నెస్ రేషియోని బట్టి మనము షార్ట్ కాలమా లాంగ్ కాలమ్ అనేది మనము చూసుకుంటాం. ఓకే, సో ఈ విధంగా మనకి ఇవి రెండు మనకి యూజ్ అవుతాయి అన్నట్టు. ఓకే, తర్వాత మనం వచ్చేసరికి మనము ఇలా మినిమం అండ్ మ్యాక్సిమం డయామీటర్స్ ఎలా ప్రొవైడ్ చేయాలి అండ్ మినిమం స్టీల్ ఎంత, మ్యాక్సిమం స్టీల్ అనేది ఎంత అని మనం చూసుకుందాం. ఓకే, సో మనము ఫస్ట్ మనము ఎన్ని రాడ్స్ ప్రొవైడ్ చేయాలి మినిమం. సో స్క్వేర్ అండ్ రెక్టాంగిల్ కాలమ్స్కి మనము మినిమం 4 నెంబర్స్ ప్రొవైడ్ చేస్తాం. ఓకే, అదే మనము సర్కిల్కి వచ్చేసరికి మనం ఎన్ని ప్రొవైడ్ చేస్తాం అంటే 6 ప్రొవైడ్ చేస్తాం. మినిమం రాడ్స్ అన్నట్టు మనం ప్రొవైడ్ చేసాం, మినిమం నెంబర్ ఆఫ్ రాడ్స్. ఓకే, రాడ్స్ లేకపోతే బార్స్. ఓకే, అండ్ మినిమం డయా ఆఫ్ రాడ్ ఎంత మనకి కాలమ్స్కి వచ్చేసరికి మినిమం డయా ఆఫ్ రాడ్స్ అనేది మనకి ఎంత ఉంటుంది అంటే 12 mm డయా. ఓకే, ఇది మనకి మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనకి పర్సెంటేజ్ ఆఫ్ స్టీల్ కావాలి. సో పర్సెంటేజ్ ఆఫ్ స్టీల్ ఇన్ కాలమ్ వచ్చేసరికి మ్యాక్సిమం వచ్చేసరికి మనం ఎంత ప్రొవైడ్ చేస్తాం అంటే 6% ఆఫ్ క్రాస్ సెక్షనల్ ఏరియా. ఓకే, అదే మనము మినిమం వచ్చేసరికి మనం ఎంత తీసుకుంటాం అంటే 1%. ఓకే, సో మనం స్టీల్స్ అనేది మినిమం 1% ప్రొవైడ్ చేయాలి అండ్ 6%కి ఎప్పుడు ఎక్సెస్ కావద్దు. ఓకే, సో ఈ టర్మ్స్ అనేవి మనం గుర్తుపెట్టుకోవాలి డిజైన్ చేసేటప్పుడు. ఓకే, సో అండ్ మనకి ఇంకా మెయిన్ టర్మ్ ఏంటిదంటే మనము లాంగ్ కాలమ్స్ డిజైన్ చేసేటప్పుడు డిజైన్కి వచ్చేసరికి మనం లాంగ్ కాలమ్స్ని మనం ఏం యూజ్ చేస్తామంటే యూలర్స్ ఫార్ములా యూజ్ చేస్తాం. ఓకే, అండ్ ద సేమ్ టైం మనము షార్ట్ కాలమ్ డిజైన్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ర్యాంకిన్స్ ఫార్ములా మనం యూజ్ చేస్తాం. ఓకే, డిజైన్కి వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే లాంగ్ కాలమ్స్కి వచ్చేసరికి యూలర్స్ ఫార్ములా యూజ్ చేస్తాం అండ్ షార్ట్ కాలమ్స్కి వచ్చేసరికి ర్యాంకిన్స్ ఫార్ములా యూజ్ చేస్తాం. ఓకే, సో ఈ విధంగా మనము డిఫరెన్స్ బిట్వీన్ ద లాంగ్ కాలమ్ అండ్ షార్ట్ కాలమ్, స్లెండర్నెస్ రేషియో అంటే ఏంటిది అండ్ రేడియస్ ఆఫ్ గైరేషన్ అంటే ఏంటి అండ్ వాటిలో మినిమం మ్యాక్సిమం ఎంత అని మనం ఈ విధంగా చూస్తాం అన్నట్టు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.